ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ తుది తీర్పు వస్తుందని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ తుదిగా వాదనలు వింటాము. దీర్ఘకాలం పాటు అంటే ఎక్కువ సమయం పాటు ఇవాళ టైం కేటాయిస్తామని చెప్పి కూడా 10వ తేదీన జరిగినటువంటి వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ దీనిలో ఖచ్చితంగా ఒక తీర్పు వస్తుంది, సుప్రీంకోర్టు ఖచ్చితమైన ఆర్డర్ ఇస్తుందని చెప్పి భావించినప్పటికీ ఆ పరిస్థితి వాళ్ళ కనిపించట్లేదు. దాదాపుగా ఇవాళ కేసు బెంచ్ మీదకి వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఎవరైతే ఈ కేసును విచారణ చేయాల్సినటువంటి జస్టిస్ గవాయి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయి వేరే కేసులో ఉన్నారు. రాజ్యాంగ ధర్మాసనం ఒక ఆర్బిట్రేషన్కు సంబంధించి ఆర్బిట్రేషన్ యాక్ట్ 1996 సంబంధించి ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఆ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయి కూడా సభ్యులుగా ఉన్నారు. సో ఇవాళ ఆ రాజ్యాంగ ధర్మాసనము ఈ ఆర్బిట్రేషన్ యాక్ట్ మీద 1996 యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద వాదనలు వింటూ ఉన్నది. సో ఇప్పటికి కూడా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం మొదలైనటువంటి వాదనలు స్టిల్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కాబట్టి జస్టిస్ గవాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టిల్ అదే బెంచ్లో ఉన్నారు. ఆ బెంచ్ కంటిన్యూ అవుతూ ఉన్నది. ఆయనే ఆ బెంచ్ అక్కడ వాదనలు ముగిసిపోయి అక్కడి నుంచి ఈ కోర్ట్ నెంబర్ 2 ఏదైతే ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించి కేటాయించినటువంటి కోర్ట్ నెంబర్ 2 ఉన్నదో ఆ 2కి రావాల్సిన న్యాయమూర్తి ఆయనే జస్టిస్ గవాయ్. ఈ కోర్టుకు రావాలి, కోర్ట్ నెంబర్ 2కి ఆయన రావాలి ఆ రాజ్యాంగ ధర్మాసనం నుండి. సో ఇప్పటి వరకైతే వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోతూ ఉన్నది. స్టిల్ ఆ కేసులో ఇంకా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి దాదాపుగానే ఈ కేసుకి ఇవాళ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే లాస్ట్ వాదనలు జరిగినప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ నుంచి లాయర్లు చాలా పర్టికులర్గా అడిగారు న్యాయమూర్తిని, ఆ కేసు ఆఫ్టర్నూన్ తర్వాత రావకుండా చూడండి, ప్రియారిటీ ఇచ్చేలాగా కేసును టేకప్ చేయండి అని చెప్పారు. అంటే ప్రియారిటీ అంటే మార్నింగ్ అవర్స్లోనే కేసు టేకప్ అయితే కొద్దిగా వాదనలు ఇరుపక్షాల వాదనలు వినడానికి కొద్దిగా టైం ఎక్కువ ఉంటుంది. సో మీరు దీన్ని ప్రయారిటీ కేసుగా తీసుకొని మార్నింగ్ అవర్స్లో టైం కేటాయించండి అని చెప్పి లాస్ట్ వాదనలు జరిగినప్పుడు అడిగారు. సో దానికి న్యాయమూర్తి కూడా సమ్మతించి ఇవాళ టైం కేటాయించారు. మార్నింగే కేసు నెంబర్ 2గానే దీనికి చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే రాజ్యాంగ ధర్మాసనంలో వాదనలు ముగిసి ఇక్కడికి రావడానికి ఇప్పుడప్పుడే పూర్తయ్యలేదు. కాబట్టి ఇవాళ దాదాపుగా ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఎట్లాంటి కీలకమైన ఆదేశాలు వచ్చే అవకాశం లేదు. మేబీ నెక్స్ట్ మంగళవారానికి కానీ ఈ కేసు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ లీగల్ సభ్యులు మాత్రం ఈ కేసుని గురువారం రోజుకైనా వాయిదా వేయాలి, గురువారం రోజు మార్నింగ్ అవర్స్లో మళ్ళీ టేకప్ చేయాలని చెప్పి ఆ రోజు లిస్టింగ్ కోసం మళ్ళీ ప్రయత్నాలు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం చెప్తా ఉన్నది, ఢిల్లీలో ఉన్నటువంటి లీగల్ టీం చెప్తా ఉన్నది. బట్ మరి చూడాలి, అంటే ఈ వాదనలు ఎంతసేపు కొనసాగుతాయి. మరి ఆ వాదనలు ఏదైతే ఆర్బిట్రేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 34 మీద రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. యాక్చువల్గా ఆర్బిట్రేషన్ ఈ కంపెనీల మధ్య వివాదాలు కావచ్చు, ఇతరత్ర వివాదాల్లో ఈ ఆర్బిట్రేషన్ అనేది ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ప్రతిదీ కోర్టు వరకు వచ్చి కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడి ఇట్లా వాదనలు జరిగి ఇదంతా లెంతీ ప్రాసెస్. కాబట్టి ఈ ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వ వ్యవస్థ ద్వారా ఈ గందరగోళము, ఈ టైం వేస్ట్ అనేది ఉండకుండా వేగంగా వివాదాలు పరిష్కారం అవడానికి 2 పార్టీల మధ్యలో లేకుంటే 2 కంపెనీల మధ్యలో, 2 పార్ట్నర్ల మధ్యలో కావచ్చు, ఆ వివాదాలు సమసిపోవడానికి, వాళ్ళ మధ్యలో వివాదాలు వేగంగా పరిష్కారం అవడానికి ఈ ఆర్బిట్రేషన్ అనేది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి 1996లో ఒక యాక్ట్ వచ్చింది. అందులో సెక్షన్ 34 మీద ఈ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. అయితే ఈ సెక్షన్ 34లో ఏదైతే దీన్ని ఒక వ్యక్తి ఆ పార్టీలో ఉన్నటువంటి అంటే 2 వ్యక్తులు ఆర్బిట్రేషన్ను ఆశ్రయించినప్పుడు ఆర్బిట్రేషన్ ఒక తీర్పు ఇస్తుంది, అంటే ఒక ఆదేశం ఇస్తుంది, దీన్ని ఫాలో కావాలి మీరు అని చెప్పేసి చెప్తుంది. ఆ ఆదేశానికి సంబంధించి సవాల్ చేయాలి. అంటే ఆ ఆదేశము ఆర్బిట్రేషన్ ఇచ్చినటువంటి ఆదేశము ఈ 2 పార్టీలలో ఒక పార్టీకి నచ్చనప్పుడు, అంటే 2 వ్యక్తులు ఒక కంపెనీ విషయం మీద 2 వ్యక్తులు ఆర్బిట్రేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆర్బిట్రేషన్ ఏం చెప్తుంది అంటే ఈ కంపెనీ మీద నీకు రైట్ లేదు అని ఒక వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి దాన్ని సవాల్ చేసే అంశం అనేది ఈ సెక్షన్ 34 చెప్తూ ఉంటుంది. ఈ సెక్షన్ 34లో దానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఈ సెక్షన్ 34 ప్రకారం ఆ వ్యక్తి దాన్ని ఎక్కడ అప్పీల్ చేసుకోవాలి అంటే ఆ చెప్పినటువంటి ఆర్బిట్రేషన్ చెప్పినటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయవద్దు అని చెప్పేసి ఎట్లా తను ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, ఎక్కడ దాన్ని సవాల్ చేసుకోవాలనే అంశాలు ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి వాదనలు ఏంటి అంటే ఈ సవాల్ ఎక్కడైతే కోర్టులో వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎవరికైతే అక్కడ వ్యతిరేకంగా తీర్పు వచ్చిందో ఆర్బిట్రేషన్లో వ్యతిరేకంగా ఆదేశాలు వచ్చినాయో ఆ వ్యక్తి
కోర్టుకు వెళ్ళి కోర్టులో అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆర్బిట్రేషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను మీరు పక్కన పెట్టండి అని చెప్పి అక్కడ కోర్టుకు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి. దానికి కొన్ని పర్టికులర్ కండిషన్లు, పర్టికులర్ పరిస్థితులు, ఆర్బిట్రేషన్ జరిగినటువంటి విధానము, ఇంకా చాలా అందులో పారామీటర్స్ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి జరుగుతున్నటువంటి వివాదంలో ఆ రాజ్యాంగ ధర్మాసనానికి ఆ కేసు బదిలీ అయింది. కాబట్టి ఆ రాజ్యాంగ ధర్మాసనం ఇప్పుడు ఈ కేసును టేకప్ చేసింది. అంటే చాలా ఇంపార్టెంట్ కేసు కాబట్టి ఈ జస్టిస్ గవాయ్ అందులో ఉన్నారు. సో అంటే ఐదుగురు సభ్యులతోటి ఈ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. సో ఆ ఇంపార్టెంట్ కేసు అక్కడ వాదనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఎమ్మెల్యేల అనర్హత కేసు అనేది ప్రస్తుతానికి పక్కన పెట్టేసిన పరిస్థితి. ఆ కేసులో వాదనలు పూర్తయిన తర్వాత ఒకవేళ ఈ కేసును టేకప్ చేస్తారా, లేదంటే మ్యాక్సిమం అయితే ఇవాళ వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి లాయర్లు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ ఒకవేళ ఆదేశాలు ఇచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరి మీద వేటుపడే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం వాదనలు జరిగినప్పుడు ఎప్పుడైతే 10వ తారీఖు నాడు కోర్టు వాదనలు విన్నదో ఆ రోజే ప్రభుత్వం తరపున వాదించినటువంటి లాయర్ మీద చాలా సీరియస్ అయింది కోర్టు. ఎందుకంటే ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయి కొందరు వేరే పార్టీ బిఫా మీద కూడా పోటీ చేసిన పరిస్థితి. వాళ్ళు 10 నెలలు అయిపోయింది పార్టీ మారి, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే ఇదంతా కూడా స్పీకర్ కోర్టులో ఉన్నది పరిస్థితి. ఇప్పుడు స్పీకర్ దగ్గర ఉన్నది ఇదంతా. సో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ 10 నెలలు అవుతా ఉన్నా కూడా మీరు నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కంప్లైంట్ వచ్చింది, అయినా కూడా 10 నెలలు నిర్ణయం తీసుకోలేదు. మీరు నిర్ణీత కాలం కావాలి, ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పులో నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉంది. బట్ మరి మీరు నిర్ణీత కాలం అంటే ఇప్పటికే 10 నెలలు అయిపోయింది, ఎమ్మెల్యేలు పార్టీ మారి 10 నెలలు అయిపోయింది. మరి ఈ 10 నెలలు అంటే ఇంకా నిర్ణీత కాలం ఎంత? ఈ 10 నెలలు సరిపోలేదా మీకు? ఈ 10 నెలలు ఆ నిర్ణీత కాలంలోకి రావా అని చెప్పి కూడా కోర్టు సీరియస్గా ప్రశ్నించింది. సో మేము క్లియర్గా ఇందులో వాదనలు వింటాము, ఇప్పుడే మేము వాదనలు వింటాము, మీరు స్టార్ట్ చేయండి అని కూడా చెప్పిన పరిస్థితి ఆ రోజు. సో వాళ్ళు 2 రోజులు టైం కావాలని చెప్పి ఆ రోజు న్యాయమూర్తిని అడిగారు. సో 2 రోజులు కాదు, 1 వీక్ తీసుకొని మళ్ళీ మంగళవారం రోజు టేకప్ అంటే ఇవాళ టేకప్ చేస్తామని చెప్పారు. సో ఇవాళ డీటెయిల్డ్గా ప్రతి అంశం మీద డీటెయిల్డ్గా ఇరుపక్షాల వాదనలు వింటాము, మీరు మీ అంశాలన్నీ తీసుకొని మీరు రండి అని చెప్పి కూడా ఆ రోజు న్యాయమూర్తి చెప్పిన పరిస్థితి. వీళ్ళు ఆ రోజు ఏం చెప్పారు, ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినాము, వాళ్ళ నుంచి సమాధానం వస్తుంది, దాని మీద నెక్స్ట్ మళ్ళీ మేము ఫర్దర్గా ఇస్తామని చెప్పేసి ఇట్లా చాలా విషయాలు చెప్పారు. బట్ కోర్టు మాత్రం సీరియస్గా ఆ రోజు చెప్పినట్టుగా అందులో ఉన్నటువంటి లాయర్లు చెప్పిన విషయం, కోర్టు ఖచ్చితంగా స్పీకర్ తరపు లాయర్ మీద సీరియస్ అయింది. అంటే మీరు నిర్ణీత గడువు అంటే ఇంకెన్ని రోజులు కావాలి మీకు? 10 నెలలు కంప్లీట్ అయినా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ మీద వేటు వేస్తారా? ఇంకొకట ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి కోర్టు తిట్టిన పరిస్థితి. సో అప్పుడు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత వీళ్ళు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. 10 మంది ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అప్పుడు నోటీసులు ఇచ్చారు. సో అప్పుడు నోటీసులు ఇచ్చి వ్యవహారం స్టార్ట్ చేసిన అంటే సుప్రీంకోర్టులో ఇష్యూ సీరియస్ అవుతా ఉన్నది. స్పీకర్ మీద కూడా కోర్టు కొన్ని సందర్భాల్లో ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. స్పీకర్ది ఒక ప్రత్యేకమైన అధికారం ఉన్నప్పటికీ స్పీకర్కు కోర్టులు కూడా కొన్నిసార్లు అందులో జోక్యం చేసుకుంటాయి. కొన్నిసార్లు అది పరిధి దాటిపోయి అది చట్టానికి అతీతంగా వెళ్ళిపోతుందని కోర్టులు భావించినప్పుడు ఖచ్చితంగా స్పీకర్ పరిధిలోకి, స్పీకర్ అధికార పరిధిలోకి కూడా కోర్టు జోక్యం చేసుకుంటుంది, స్పీకర్ను కూడా ఆదేశించే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో అందుకనే ఇవాళ కోర్టు చెప్పే నిర్ణయం చాలా ఇంట్రెస్టింగ్గా, ఆసక్తికరంగా ఉండబోతుందని చెప్పి అందరు ఎదురు చూసారు. బట్ అక్కడ రాజ్యాంగ ధర్మాసనంలో వేరే కేసు వాదనలు జరుగుతున్నందున ఇది స్టిల్ పెండింగ్లో ఉన్నది. ఎప్పుడు మళ్ళీ వస్తుంది అనేది ఈవినింగ్ లోపు తెలిసే అవకాశం ఉన్నది.